పాపనే దత్తత తీసుకోవడానికి కారణం అంటే ఆ బాబుని యాక్చువల్గా వారసులుగా బాబు కాదండి, ఆడపిల్ల అందం కదండి, ఆ. ఆడపిల్ల అందంగా ఉంటుంది. మీకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది మీరు? మా బంధువులే. అదేలే. అందుకని పాప అయితే బాగుంటుంది కదా, మనం కొంతకాలం పెంచుకోవచ్చు, పెళ్లి చేయొచ్చు, అల్లుడు వస్తాడు, వాడు మగపిల్లాడే కదా. ఇప్పుడు మనకు పిల్లలు లేనప్పుడు మగపిల్లాడు ఎదురింటి నుంచి వచ్చిన పిల్లాడు కూడా కొడుకుతో సమానమే. కానీ చాలా తక్కువ టైం కదండి, తక్కువ టైం అండి. మ్యారేజ్ కూడా వెంటనే చేశారు మీరు? వెంటనే చేశారు పెళ్ళి. తనకి చదువు ఎక్కలేదు బాగా. పాప బాబా? తనకి పాప 1 year. ఆ పాప కూడా అంతే, 1 year టైం. 1 year 1.5 year అంతే. చాలా తక్కువ పీరియడ్ ఆఫ్ టైం. తక్కువ పీరియడ్ అండి. వెళ్ళిపోయారు. పెంచుకున్నాను కానీ ప్రయోజనం లేదు. ప్రయోజనం ఏముంది లేదు, దానికి ఆయుష్ అంతవరకే ఉంది. మనం కరెక్ట్గా చెప్పాలంటే అండి, ఆయుష్ని మనం పట్టలేమండి, అదృష్టాన్ని కూడా మనం పట్టలేం. అది తెలియకుండానే వస్తుంది, తెలియకుండా పోతుంది ఆయుష్ కూడా. రుణం తీరిపోతే వెళ్ళిపోతారండి ఎవరైనా కూడా. ఆ పాపని కాదు, వాళ్ళే ఏదో ఒకటి చేసుకుంటారు. ఇప్పుడు యంగర్స్కి విచక్షణ జ్ఞానం తక్కువ ఉంటుంది. మనం కూడా యంగ్గా ఉన్నప్పుడు వెనక మంచి తల్లిదండ్రి ఉండి పద్దాకా చెప్పుకుంటా పోతా అంటే కొంతమందికి బుర్రకెక్కుద్దండి. కొంతమంది అబ్బా సోది చెప్తున్నారు, ఈ అమ్మా నాన్నతో పడలేకపోతున్నాం, ఏటన్నా పారిపోవాలనుకునేవాళ్ళు, బా ఏంటో ఈ కష్టాలు, చచ్చిపోవాలనుకునేవాళ్ళు, ఇట్లా అంత హార్మోన్స్ చేంజ్లో కూడా వస్తుందండి. బట్ నా బిడ్డకి ఆయుష్ అంతవరకే ఉండి ఉంటుంది. మీరు అన్నీ తీర్చారండి? ఏం కావాలి? నేను నా తప్పు లేకుండా అండి, నేను చేయగలిగిన వరకు చేశాను. వెళ్ళిపోయింది. మీ సైడ్ అయితే ఏ విధమైంది లేదు? నా సైడు అంటే ఏమండి, దోషిగా నిలబెట్టే వాళ్ళు ఎవరన్నా ఉంటే మనం ఏం చెప్పలేము. ఆవిడ కూడా ఏమన్నా అలా నేను ఫీల్డ్లోకి తీసుకురావాలని అయితే అనుకోలేదండి. వేషాలు వేయించాలనుకోలేదు. ఎందుకు అనుకోలేదంటే మేము వచ్చిన కాలం వేరే, నేను తీసుకున్న డెసిషన్ వేరే. ఇప్పటి పిల్లలకి ఇప్పటి కాలానికి ఎందుకు మా పాప నేరుగా నేను సంపాదిస్తున్నాను కదా, దానికి ఒక కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేస్తే అది చక్కగా కుటుంబం. చదువుకోమన్నా చదవలేదు. నా ఆశ అయితే ఒక డాక్టర్నో లేకపోతే ఒక సివిల్ ఇంజనీర్నో చేయాలనుకున్నా. ఆడపిల్ల కదా బాగుంటుంది, ఒక గైనకాలజిస్ట్కి అట్లా అనుకుంటే చదువు 10th వరకు చదివింది కానీ అవతల చదువు ఎక్కలేదని. సరే ఏమ్మా చదువు ఎక్కట్లేదు నీకు, పోనీ పెళ్లి చేసేయనంటే చేసేయంది. ఓ పెళ్ళికి ఇష్టపడుతుందేమో మనసు అని. తర్వాత నేను కూడా సినిమాలు బిజీ కదండి, సినిమా వాళ్ళ పిల్లలంటే తొందరగా ఎవరో ఒకళ్ళు మోసం మాటలు చెప్తారు, ఆ చిన్న వయసులో వినేస్తారు. అదొక భయం ఉండింది నాకు. ఎందుకంటే చాలామంది సినిమా వాళ్ళ పిల్లల్ని అలాగ డిస్టర్బ్ అయిన వాళ్ళని మనం వింటాం సెట్లో కూర్చుని. అందుకని మన పిల్ల అలా అవ్వకూడదు, మనం పేపర్కి ఎక్కకూడదు, మనకి అపవాదులు రాకూడదు, ఇట్లా అంతా అని సరే సంబంధం. ఆ అబ్బాయి కూడా దానికి నచ్చితేనే చేశాను. నాకు దగ్గరగా ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళకి కొంతమందికి తెలుసు. బలవంతంగా నేను ఏది చేయలేదండి. అసలు మీరు నమ్ముతారో లేదు, బలవంతంగా ఏది ఎవరికి అంట కట్టను నేను. వాళ్ళకి ఇష్టమైతేనే, వాళ్ళ ఇష్టం అంటేనే. తర్వాత నేను వేషాలు కూడా ఎవరిని అడగను, వాళ్ళు పిలిస్తే వెళ్తా. నా వరకు నేను నా ధర్మం నేను నిర్వర్తించి నాకు ఇచ్చే డబ్బులు నేను అడిగి తెచ్చుకుంటా. బయట చేయి చాపే అలవాటు లేదండి, ఎవరిని ఇస్తానన్నా నేను తీసుకోను. నేను పని చేసి నా ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు అడుగుతా. వేరే వాళ్ళ దగ్గర కంప్లైంట్లు కూడా ఉండవు, ప్రొడ్యూసర్ని అడుగుతాను వెళ్ళి, నాకు ఇంత ఇచ్చారండి మీ మేనేజరు, మరి మీకు తెలుసో లేదు. అప్పుడు కొంచెం క్యాష్, కొంచెం చెక్కులు ఇచ్చే రోజులు, చిన్న మతలబ్బులు ఏమన్నా జరుగుతాయని నేను ఏదన్నా ఒకరోజు ప్రొడ్యూసర్ అలా కూర్చున్నప్పుడు 2 నిమిషాలు మాట్లాడతా అండి అని, చెప్పమ్మా అనేవాళ్ళు. నాకు ఇలా ఇంత ఇచ్చారండి, ఇంత మాట్లాడారు, మీకు తెలుసో లేదో, నాకు ఇంకా ఇంత రావాలి అంతే. అట్లా కొంచెం నాకు అలవాటు. నేను ఇంట్లో కూడా అలాగే ఉంటా. అంటే ఈ ప్రేమ కాకరకాయ ఇవన్నీ నేను ఒప్పుకొని, నాకు ప్రేమ కొంచెం తక్కువ అన్ని విషయాల్లోనే. ఏ విషయమైనా సరే అండి, ప్రేమించడం కాదు మన బాధ్యత అనుకుంటాను నేను. ఇప్పుడు మీరు నాకు పని అప్పచెప్పారనుకోండి, ఇది నా బాధ్యత, అంజి గారు మనకు అప్పచెప్పారు, ఇది మనం సక్రమంగా చేసి ఆయన మాట పడకుండా వెళ్ళిపోవాలి. అది ఇంట్లో కూడా నేను ప్రేమలు అని నేను చిన్న ప్రేమ ఉంటుంది అనుకోండి, తోడబుట్టిన వాళ్ళని, ఏదో కడుపును పుట్టిన వాళ్ళు ఉంటే విపరీతమైన ప్రేమలు తక్కువండి నాకు. డ్యూటీ, మనం మన పని చేయాలి, వాళ్ళు వాళ్ళ పని చేయాలి. మనం సంపాదించేస్తున్నాం, చదువుకోవాలి వాళ్ళు,
అది వాళ్ళ బాధ్యత. వాళ్ళకి ఏం కావాలో చూడటం మన బాధ్యత. రైట్. అది అందుకని ఏంటంటే తొందరగా అతకారు నాకెవరు. అలా మీరు అంటే కొంతమంది జీవితంలో నటిస్తారండి. జీవితంలో నటన వేస్ట్ ఏమో. ఇష్టం లేకుండా కొంతమంది ఆడవాళ్ళు కష్టపడుతుంటారు. చాలా ప్రేమ ఉన్నట్టు మాట్లాడడం అవన్నీ అవి నాకు చేత కాదు. ఓకే ఓకే. తెలిసిన వాళ్ళైనా కూడా ఏంటమ్మా మా అక్కడ దాకా వచ్చి రాలేదంటే మీ ఇంటికి రాలేదండి వాళ్ళ ఇంటికి వచ్చాను. నాకు ఇలా అలవాటండి. అంటే నేను నా లైఫ్ అలా వెళ్ళిపోయింది. ఎవరు అలా చెప్పిన వాళ్ళు లేరు. మా అమ్మగారు కూడా కొంచెం చండశాసనరాలు అలాగే ఉండేది. అందుకని గీత మీద రీజన్ ఏంటండి ఆ పాప అట్లా చేసుకోవడానికి రీజన్ ఏంటి? రీజన్ అంటేనండి మరి వాళ్ళ ఇంట్లో ఏమైనా జరిగాయేమో నాకు తెలీదు. అది కూడా నాకేం చెప్పలే. ఓకే. వాళ్ళు మంచి వాళ్ళే మరి చూడటానికి. నేను లోపల దాకా వెళ్ళను ఏ మనిషిని. తర్వాత మనకి చెప్తే ఏమండి ఎందుకు ఇలా అన్నారు, ఇది మంచి పద్ధతి కాదు కదా, ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే మా పిల్ల మా ఇంట్లోనే ఉంటుంది అని చెప్పేస్తానండి. ఎందుకంటే నా పిల్లని పోషించుకోగలను కదండి. కరెక్ట్. బయటకు వెళ్ళాల్సిన అవసరమే ఉంది. అందుకని అది కూడా వాళ్ళ మీద కంప్లైంట్లు పెద్ద చెప్పలేదండి. ఓకే. ఒకటో రెండో ఏమన్నా ఉంటే మనసులో పెట్టుకుంది. పిల్లకి మాటలు రాలేదు. పిల్ల అందంగానే ఉంది కానీ మాటలు రాలా. అందుకని ఏమన్నా మగ పిల్లని కానీ అట్లా ఏమన్నా అనేవాళ్ళు ఏమిటో తెలియదు. ఓకే ఓకే. తర్వాత నేను చెప్పాగా మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నాకు అక్కడ నిలబడి మాట్లాడకూడదు, ఇక్కడ అవన్నీ ఇష్టపడనండి నేను. పక్కింటికి వెళ్ళి కూర్చోటాలు, ఫ్రీడమ్ కోల్పోయామని వాళ్ళు అనుకుంటారు, జీవితాన్ని కోల్పోతారని మనం అనుకుంటాం. ఇప్పుడు మనం ఉండేది సిటీలో అండి. బోల్డ్ అని గుంపుగత్తంగా ఉండే ఫ్లాట్లో మనకు అంత ఫ్రెండ్షిప్లు అవసరం లేదు కదా, పల్లెటూరు కాదుగా. అందుకని కొంచెం నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అందుకని అమ్మకి చెప్పినా వెందేమో అనుకుందో ఏమిటో. ఓకే. చెప్పుంటే నేను బ్లంట్గా చెప్తాను, మీకు ఇష్టం లేకపోతే మా అమ్మాయిని వదిలేయండి పర్వాలేదు, ఏం పెద్ద నష్టం ఉంది, మీ అబ్బాయికి ఇంకో పెళ్లి చేసుకోండి అని కూడా చెప్పగలను నేను. ఓకే. అప్పుడప్పుడే తెంచేస్తానండి. ఏదన్నా సమస్య ఉంటే సమస్యను అప్పుడు తెగొట్టేస్తాను నేను. ఏమైనా సరేనండి మీరు ఇంకేమైనా ఆశిస్తున్నారా, ఇస్తాను ఇట్లంతా లేదు. ఇచ్చేటప్పుడు కూడా నేను కరెక్ట్గా చెప్పాను. ఏమంటే నేను బాగున్నంత వరకు మా కుటుంబం అంతా ఒకటి. నాకు మా కుటుంబంలో మా అమ్మాయి ఒకటి, మా అన్నదమ్ములు ఒకటి, నా చెల్లెళ్ళు ఒకటి కాదు, అందరూ సమానం. నా చేతికుండే 5 ఏళ్ళు ఎలాగో అలాగనమాట. అందుకని పంచేటప్పుడు అందరికీ సమానంగా పంచుతాం. ఇప్పుడు మీకు ఇచ్చేది ఇంతే, ఒక ఫ్లాట్ ఇస్తున్నాను, ఒక స్థలం ఇస్తున్నాను, ఇది కొంచెం డబ్బు, కొంచెం బంగారం, అంతే. ఇంతకు మించి మీరు అడగకూడదు. అలా అడిగేలా ఉంటే వద్దు సంబంధం. ఇట్లాంటి చాలండి అన్నారు వాళ్ళు. బట్ మరి దాన్ని ఏమైనా అడిగారా, అది కూడా చెప్పలేదండి నాకు. మా అమ్మాయికి కూడా మా అమ్మాయికి ముందు నుంచి పిల్లప్పటి నుంచి మరి మా మెంటాలిటీ తెలుసు కదా, అది స్ట్రైట్ ఫార్వర్డ్ ఆవిడ. ఇప్పుడు మనం చెప్తే అబద్ధం అనుకుందో లేకపోతే చెప్పలేకపోయిందో టైం అండి. టైం అదేలేండి. ప్రాణం పోయే టైము, బతికుండే టైం ఉంటే చెప్తారు. తల్లి దగ్గర వచ్చి కష్టాలు చెప్పుకుంటారు. నేను వినకుండా ఎందుకుంటానండి, వింటానుగా. అది నాకు ఎప్పుడూ చెప్పలేదండి. కోపం ముందు నుంచి ఉందిలేండి, పిల్లప్పటి నుంచి కోపగత్తేది. ఆ కోపంగా వచ్చేది పోయేది. ఏదో పని చేయమన్నారేమో, పని చేత కదా మా అమ్మాయికి. ఎందుకంటే మా ఇంట్లో మా అమ్మగారు ఉండేవారు, నేను ఉండేదాన్ని. మా కుటుంబం అందరూ ఎవరో ఒకళ్ళు వస్తా పోతా, మరి మా చెల్లెలు పిల్లలు, తమ్ముడు పిల్లలు అందరూ ఉన్నారు కదా, ఎవరో ఒకళ్ళు వస్తా పోతా ఉండేవాళ్ళు. బిజీగా ఉండేది ఇల్లు. అందుకని దానికి పని రాదు. ఒకవేళ పని చేత కాలేదని ఏమన్నా అన్నారు, దీనికి ముక్కు మీద కోపం. ఆయుష్ అంతవరకే ఉంది. కరెక్ట్గా చెప్పాలంటే ఆయుష్ అంతవరకు ఉందండి. లేకపోతే తల్లి దగ్గర ఏమన్నా బాధ ఉంటే చెప్పుకోరండి. కరెక్ట్. మీరు నెంబరు ఆ రోజు చచ్చిపోద్ది. ఆ రోజు చచ్చిపోయే రోజు నన్ను ఎందుకే మీ అత్తగారు నెల్లూరుకు పోతున్నారు కదా, ఇక్కడ పడుకోమ్మా అన్నాను నేను. వద్దు మమ్మీ, నేను అక్కడే పడుకుంటా, మా ఆయన ఉన్నాడు కదా. వాళ్ళ ఆయన రైల్వే స్టేషన్కి వెళ్ళి దింపి వస్తాడు అని చెప్పింది నాకు. సరే దానికి ఇష్టం లేదు, ఏదైనా అంటే వెళ్ళిపోయింది. పొద్దున్నే నాకు అసలు దిక్కుతోచలేదండి. చెప్తే ఏం చెప్తున్నాడని అర్థం అవ్వలేదు నాకు. సరే చూస్తే ఆడాడుతూ ఉంది. చూసాం, అయిపోయింది. బిడ్డ దానికి కూడా ఇప్పుడప్పుడే 5 ఏళ్ళు వచ్చేసినాయి. ఆ బిడ్డకు కూడా మాటలు వచ్చాయండి. ఇప్పుడే ఏదో వాళ్ళు నేర్పిస్తున్నారు. వాళ్ళ నాన్న దగ్గర ఉంది పాప. నేను ఒక 9-10 నెలలు పెట్టుకున్నా. తర్వాత వాళ్ళు ఏమన్నారంటే అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు.
మా పాప మాకు కావాలండి అన్నారు. నేను కూడా ఆలోచించా, తల్లి లేదు, నేను రేపు పెద్ద వయసు ఉంటాను ఉండను, తండ్రి ఉంటే ఒక రక్త సంబంధం కదా అవును, ఆ ప్రొటెక్షన్ వేరు అని ఆలోచించి వాళ్ళే అడిగారు. నేనే పెంచుదాం అనుకున్నా కానీ తీసుకుపోయారు.